హాయ్, ఇది ఓటింగ్ అనాలిసిస్. నిన్ననే కదా నామినేషన్ పూర్తయింది. ఇంకా ఈ రోజు నుంచి ఓటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కొన్ని ప్లేస్లో కళ్యాణ్ ముందున్నాడు, తనుజ కిందకు వస్తుంది. అటు ఇటు మారుతూ ఉందన్నమాట. మళ్ళీ మీరు కళ్యాణ్ ఉన్నారు కదా అనబాకండి, కొన్ని చోట్ల మారుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ప్లేస్లో సంజన ఉంది. కనీసం మాట్లాడొద్దు అని చెప్పినా కూడా తన కంటిని తను ఇచ్చుకుంటా ఉంది. ఒక్కొక్క నెత్తిని కూర్చోవడం, టవర్ లాక్కెళ్ళడం, వేరే కూరగాయలు లాక్కెళ్ళడం, ఫన్ చేస్తూ ఉన్నింది. ఆమె అయితే మాత్రము థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఆ తర్వాత ప్లేస్లో వచ్చేసి రాము ఉన్నాడు ఆ తర్వాత ప్లేస్లో. కానీ పాప నిన్న గౌరవ్ని నాకు అలా ఎందుకు నామినేషన్ చేశాడా అని అనిపించింది. ఎందుకంటే తను అందరూ చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ పర్సెంట్ ఉన్నారు, వీక్ పర్సెంట్ ఎవరు రాలేదు. సో గౌరవ్ని కావాలని వేశాడు అనిపించింది నాకు. మళ్ళీ అది కూడా కాకుండా నువ్వు ఓటింగ్లోకి వెళ్ళాలా అని చెప్పడం అయితే నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. అది వదిలేయి. ఇంకా ఆ తర్వాత ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. ఆ రీతు వచ్చేసి ఒక మేము కూడా వస్తున్నది. ఉదయం 9 గంటలకి సేమ్ గొడవ, 10 గంటలకి సేమ్ గొడవ, 1 గంటకి సేమ్ గొడవ, రాత్రి సేమ్ గొడవ. ఈ గొడవ బిగ్ బాస్ పోనీ వాళ్ళకు ఒక వేరే పాయింట్ ఇస్తే ఆ పాయింట్ మీద గొడవ పెట్టుకుంటారేమో, సేమ్ పాయింట్ మీద అదే గొడవ పెట్టుకుంటా ఉన్నారు. పోనీ మీ ఇద్దరు ఒకరికొకరు నామినేషన్ చేసుకోండి, పాయింట్లు పెట్టుకుని బాగుంటుంది కదా. ఏమీ లేదు, ప్రతిరోజు ఒకే గొడవ, ఒకటే డైలాగ్తోనే గొడవ, వేరే డైలాగ్ కూడా లేదు. డైలాగ్ మారిస్తేనా బాగుంటుంది అనిపిస్తూ ఉంది. బిగ్ బాస్ వేరే స్క్రిప్ట్ రాసి ఇవ్వండి, వాళ్ళిద్దరికి గొడవ పెట్టుకుంటారు. ఇకపోతే నెక్స్ట్ దాంట్లో ఆ తర్వాత డీమన్ పవన్ ఉన్నాడు. ఈరోజు టాస్క్ ఆడాడన్న స్వామి. ఒక పక్క కాలుతో భరణన్ని చేత్తో నిఖిల్ని పట్టేసుకున్నాడు. అబ్బా సూపర్ ఆడారు. కానీ టాస్క్ చూపించినట్టు ఈరోజు టాస్క్ చూపించినట్టు తెలుస్తుంది. ధీమాన్ పవన్ ప్రపంచం అన్నట్టు అనిపించింది అనమాట. ధీమాన్ పవన్ సూపర్ ఆడాడు. ఇదే ఈ పులిహోర కంటెంట్ వల్ల పాప మా అబ్బాయి బయటికి రాలేకపోతా ఉన్నాడు, ఇరుక్కుపోయాడు, రీతు దగ్గర వదులుకొని రాలేకపోతా ఉన్నాడు. సో సూపర్గా ఆడారు అనిపించింది. తర్వాత ప్లేస్లో వచ్చేసి గౌరవ్ గుప్తా ఉన్నాడు. ఆ లాస్ట్ ప్లేస్లో మాధురి గారు ఉన్నారు. గౌరవ్ గుప్తా కూడా టాస్క్ అంటే ఇచ్చి పడేస్తున్నాడు. అసలు ఒక లాంగ్వేజ్ ప్రాబ్లమే కానీ టాస్క్ ఆడాలి చెయ్యాలి అనేది మైండ్లో అయితే చాలా ఉందనిపిస్తూ ఉంది నాకు. ఇకపోతే మాధురి గారి నోరేసుకొని పడిపోవడము, అనవసరంగా వల్గర్ మాట్లాడడము, అది ఒక నేషనల్ టెలివిజన్, ఆమెకి ఎలా మాట్లాడో తెలియదు, ఏదో బయట పాలిటిక్స్లో ఉన్నట్టు అలా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే ప్లేట్ గుర్తిప్పేసింది. శ్రీయత మంచిగా ఉండడం స్టార్ట్ చేసింది, తనుజతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో ఆమె అయితే లాస్ట్లో ఉంది. ఇది ఓటింగ్ అనాలిసిస్. మీ ఓట్ ఎవరికి వేసుకుంటున్నారో, మీ సపోర్ట్ ఎవరికైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వేళ మళ్ళీ కలుస్తాను. బాయ్.